నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వినాయక నగర్ కాలనీ కాకావికలమైంది. కాలనీ పెద్ద చెరువు అలుగు నీరు ముంచెత్తింది. ఇల్లు ఎంపీటీఓ కార్యాలయం, పాల శీతలీకరణ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు నీటిలో తేలియాడుతున్నాయి. భవనాలు ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో బయటికి రాలేని దుస్థితి నెలకొంది. నిత్యావసర సరుకులు ఇతర సామాగ్రి తడిసి ముద్దయ్యాయి. ఇళ్లలోని సరుకులు పూర్తిగా తడిసిపోవడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు పంపేందుకు కాలనీ వాసులు అష్ట కష్టాలు పడుతున్నారు. గత 4 రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఇక ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో తమ సొంత నిధులతో కాలనీవాసులు అలుగు వెళ్లే కాలువను జేసీబీలతో వెడల్పు చేస్తున్నారు. కాలువను విస్తరించి నీరు బయటికి వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే తమ కాలనీలోకి నీరు వచ్చి చేరిందని కాలనీవాసులు మండిపడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో తమ ఇల్లు నీట మునిగాయని, వరద నీటిలో విషస్వరాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ఇక గ్రామాల్లో సర్పంచ్ లేక అభివృద్ధి కుంటుపడుతున్న తరుణంలో అటు మండలంలోని ఎంపీటీఓ కార్యాలయంలోకి నీరు వరద చేరడంతో ఇక ప్రభుత్వ పథకాల సేవలు పూర్తిగా నిలిచిపోయాయని వాపోతున్నారు. ఇప్పటికైనా చౌటుప్పల్ ఊర చెరువు FTL పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తక్షణమే తీసి కొత్త భవనాలు నిర్మించాలని కోరుతున్నారు చౌటుప్పల్ ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వినాయక నగర్ కాలనీని ఇక కాకావికలమైంది. కాలనీ పెద్ద చెరువు అలుగు నీరు ముంచెత్తింది. ఇక దీనిపై పూర్తి సమాచారం ఇక మన నల్గొండ జిల్లా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి ఒక వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో మరి నిత్యావసర సరుకులు కానీ ఇతర సామాగ్రి తడిసి ముద్దయ్యాయని తెలుస్తుంది. మరి ఇళ్లలోకి సరుకులు పూర్తిగా తడిసిపోయి మరి ప్రస్తుతం బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం గత 3 రోజుల నుండి మాత్రం భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మాత్రం ముఖ్యంగా చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ క్షేత్రంలో మాత్రం 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాత్రం అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న చెరువులన్నీ మాత్రం అలిగిపోతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు చౌటుప్పల్ మున్సిపల్ ప్రాంతానికి సంబంధించి మాత్రం 2015 సంవత్సరంలో భారీ వర్షాల నేపథ్యంలో చౌటుప్పల్ ప్రాంతం మొత్తం మునిగిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఇప్పటికైనా చూసుకోవచ్చు గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మాత్రం చౌటుప్పల్లోని ఎంపీడీఓ ఆఫీసు, అక్కడే ఉన్న పాల శీతలీకరణ కేంద్రము, అలాగే చూసుకోవచ్చు ఊర చెరువు, చౌటుప్పల్ సంబంధించిన ఊర చెరువుకు మొత్తం ఫుల్ గా వాటర్ చేరడంతో మాత్రం చౌటుప్పల్ మాత్రం మునిగిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ వర్షాల కారణంగా మాత్రం పలు ఇళ్లలోకి మాత్రం వర్షం నీరు అయితే చేరింది. వర్షం నీరు చేయడంతో మాత్రం అక్కడ ప్రజలైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే చూసుకోవచ్చు చౌటుప్పల్ మున్సిపల్ మండల కేంద్రానికి సంబంధించిన ఎంపీటీఓ కార్యాలయం, అలాగే ఆర్డీఓ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయం మొత్తం కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ సంబంధించిన అక్కడ మునిగిపోయిన వాతావరణం ఉండడంతో అక్కడ ఉన్న కంప్యూటర్స్ కానీ అలాగే సిస్టమ్స్ అన్ని తీసుకొని మాత్రం అక్కడి నుండి వేరే స్థలానికి అయితే ఇప్పటికే తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రైతులు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. పట్టించుకోకపోవడంతో మరి కాలనీ వాసులే వాళ్ళ ఆ సొంత నిధులతోని ఒక జేసీపీలతోనైతే మరి బయటికి పంపించే ప్రయత్నం అయితే చేశారు. మరి ఎవరైనా స్పందించారా?
రచన అయితే ఈ ప్రభుత్వ అధికారులు మాత్రం గత వారం రోజుల క్రితం మాత్రం చౌటుపల్లి ఊర చెరువు చాలా పెద్ద చెరువు ఇది నిండిపోతే మాత్రం చౌటుపల్లి మున్సిపల్ కేంద్రంలో ఉన్న పలు వార్డులు మాత్రం మునిపోయే పరిస్థితి ఉంది. మునిపోయిన పరిస్థితిలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అలాగే మున్సిపల్ సంబంధించిన అధికారులు మాత్రం ఇప్పటికే ఊర చెరువుని సైడ్ ఎమ్మటి ఒక కాలువతో మాత్రం ఆ యొక్క నీటిని మాత్రం వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ యొక్క వర్షం నీరు అనుకోకుండా గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు మాత్రం అనుకోకుండా ఇళ్లలోకి అయితే భారీగా వరద నీరు చేరింది. ఈ నీరు చేరడంతో మాత్రం ప్రభుత్వ అధికారులు గత 2 రోజుల నుండి కూడా ఈ కార్యక్రమాలు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ యొక్క వర్షపు నీరుని అడ్డుకట్ట వేయడానికి. కాకపోతే గత అర్ధరాత్రి భారీ వర్షంతో మాత్రం పలు ఇళ్లలోకి అయితే నీరు చేరాయి. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం ఉదయమే స్థానికంగా ఉన్న జేసీబీల సాయంతో ఆ యొక్క నీటిని తొలగించే ప్రయత్నం అయితే చేసుకుంటున్న పరిస్థితి ఉంది రచనకలు. నరేష్, మరి ప్రస్తుతం సరుకులు అవన్నీ కూడా నీటిలో మునిగాయి అని కూడా ప్రస్తుతం అలాంటి సరుకులు కూడా పూర్తిగా నీటిలో సామాగ్రి తడిసిపోయాయని కూడా మనకు తెలుస్తుంది. మరి వాళ్ళు తినడం కోసమైనా మరి ప్రస్తుతం కాలనీ వాసులు ఏమంటున్నారు? కాలనీవాసులు అయితే ఇప్పటికైతే గత అర్ధరాత్రి భారీ వర్షం కారణంతో ఈ యొక్క అంటే ఉదయం పూట మాత్రం ఈ యొక్క భారీ నీరు అయితే వారి ఇళ్లలోకి చేరాయి. ప్రస్తుతంగా అయితే అలాంటి పరిస్థితి అయితే ఏం ఏర్పడలేదు. అంటే మామూలుగా గత రాత్రి కూర్చున్న వర్షాలు కాబట్టి స్థానికంగా ఇంట్లో ఉన్న సామాన్ కానీ మంచాలు బీరువాలు కూడా నానడం జరిగింది. ఆ యొక్క నీటిని అయితే తొలగించే ప్రయత్నం చేసుకుంటున్నారు అక్కడ. రైట్ నరేష్. నేను ఎంపీడీ ఆఫీసు సూపరింటెండెంట్ విజయ్ కుమార్. నేను ఈ ఆఫీస్ కార్యాలయంలో గత వారం 10 రోజుల నుంచి వస్తున్న వర్షాలకి అతి భారీ వర్షాలకి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి ఈ ఆఫీస్ కార్యాలయం నీళ్ళు ఇస్తున్న సందర్భంలో మేము కింద ఉన్న ఫైల్స్ కానీ ఆఫీస్ సంబంధించిన సర్వసామాన్ కానీ ఫర్నిచర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు విధులు నిర్వహించడానికి ప్రస్తుతానికి ఎంఆర్సీ బిల్డింగ్ నందు అక్కడ కూర్చొని విధులు నిర్వహించడానికి కొన్ని ఫైల్స్ తీసుకొని బయలుదేరుతాను వచ్చినాము. ఆ కార్యాలయం చూస్తే మొత్తం మునిగిపోయింది. ఇటు పరిస్థితుల్లో ఆఫీస్ నిర్వహించడం చాలా కష్టంగా ఉంది. పేరు వెంకటేష్ అండి. ఎంపీడీ ఆఫీసు ఉపాధి హామీ కంఫర్టబుల్ గా పనిచేస్తున్నాను. గత వారం రోజుల సంది కురుస్తున్న వర్షాలకు ఈ ఆఫీసులోకి వాటర్ రావడం జరిగింది. ముఖాలతో వాటర్ రావడం జరిగింది. ఇక్కడ కార్యాలయ విధులు నిర్వహించి చాలా కష్టంగా ఉన్నది. కింద ఉన్నటువంటి అంతా రికార్డు మొత్తం పైకి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు ఎంఆర్సీ బిల్డింగ్ కు ఈ యొక్క ఉన్న రికార్డ్స్ మేము ఒక కార్యాలయం పనిచేయడానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నేను ఎంపీడీ ఆఫీసు సూపరింటెండెంట్ విజయ్